హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. సో రీసెంట్గా నాది బర్త్డే అయింది కదా ఫ్రెండ్స్. ఆ బర్త్డే రోజు మా తమ్ముడు నా కోసమని స్పెషల్గా బ్లూటూత్ వైర్లెస్ మైక్ బుక్ చేశాడు. ఎందుకంటే మన ఛానల్కి చాలా యూస్ఫుల్ అవుతుంది, సౌండ్ క్లారిటీ అనేది బాగా లేదు అని ఒకటి అమెజాన్లో ఒక మైక్ చూసి వాడే బుక్ చేశాడు. ఇవాళనే డెలివరీ వచ్చింది. దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఏమేమి వచ్చాయి ఏంటి అనేది, ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా చూద్దాం మనము. సో ఇప్పుడు మనము అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడైతే నేను ఈ బాక్స్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో దీని కాస్ట్ వచ్చి మనకి 1500 రూపీస్ పడింది ఫ్రెండ్స్. ఇవాళే వచ్చింది మనకి డెలివరీ అనేది. వితిన్ 1 డేలో డెలివరీ అయిపోయింది. అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ఉంది మా తమ్ముడికి. సో నేనైతే ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఏం కంపెనీది బుక్ చేశాడో ఏమో తెలియదు ఫ్రెండ్స్ నాకైతే. సో మనకి బాక్స్ ఒకసారి ప్యాక్ అన్బాక్సింగ్ చేస్తే జస్ట్ ఫస్ట్ ఒక బిల్ వచ్చింది. దీని కాస్ట్ వచ్చి 1698 రూపీస్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మైక్. సింపుల్గా చాలా చిన్నగా బాగుంది బాక్స్ అయితే. మొత్తం సీల్డ్ ప్యాక్ వచ్చేసింది. ఇంకా ఈ బాక్స్లో ఏం రాలేదు. సో ఇప్పుడు దీన్ని కూడా మనం కట్ చేస్తాము. చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా దీని లోపల ఏమేమి వచ్చాయి అనేది. సో ఇప్పుడైతే ఇది తీసేసాను. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి మొత్తం ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఇక్కడ పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇది ఒకటి వారంటీ కార్డ్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ వారంటీ కార్డ్ పక్కకు పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ ఛార్జింగ్ కేబుల్ సపరేట్ చిన్న బాక్స్లో ఇచ్చారు. ఇది సి టైప్ ఛార్జింగ్ కేబుల్ ఫ్రెండ్స్. ఇది నాకు తెలిసి ఐఫోన్కి కనెక్టర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఈ సి టైప్ ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు ఒకటి. నెక్స్ట్ అంతే. ఇది మెయిన్ మైక్ది సెటప్. సో ఇట్లా ఒక చిన్న బాక్స్ వచ్చింది. సో ఇక్కడ సి టైప్ ఛార్జింగ్ పిన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ లైట్ ఇండికేటర్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇది ఒకటి రిసీవర్ ఇచ్చారు ఫ్రెండ్స్, సి టైప్ రిసీవర్. అండ్ ఇది ఇది మన మైక్ ఫ్రెండ్స్. సో ఇది నాకు తెలిసి ఛార్జింగ్ది బాక్స్ అనుకుంటా ఫ్రెండ్స్. సో దీంట్లో మనము మైక్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతుంది. సో ఇప్పుడు మనకైతే టోటల్గా ఇలా వచ్చింది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్. ఇది అన్బాక్సింగ్. వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్, సి టైప్ కేబుల్ అండ్ ఐఫోన్కి కూడా మనం రికార్డ్ చేసుకోవడానికి అడాప్టర్. నెక్స్ట్ ఇది రిసీవర్, ఇది మైక్, అంతే ఫ్రెండ్స్. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి బాక్స్. ఓకే, ఇంతే వచ్చాయి మనకి అన్బాక్సింగ్. ఇది సింపుల్గా అన్బాక్సింగ్ వీడియో ఫ్రెండ్స్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటో కూడా చూద్దాం. మనకి ఇలా బటన్స్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను. ఇక్కడ ఇది తీసేస్తున్నాను, ఆన్ చేస్తున్నాను. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ కలర్ ఇండికేటర్స్ వస్తున్నాయి, గ్రీన్ అండ్ రెడ్ కలర్. సో ఇప్పుడు ఇది ఫోన్కి కనెక్ట్ చేయాలనుకుంటా. ఒకసారి కనెక్ట్ చేశాక వాయిస్ ఎలా వస్తుందో చూస్తాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన గ్రీనరో మైక్ అనేది అన్బాక్సింగ్ చేశాం కదా. ఇప్పుడు నేను ఈ గ్రీనరో మైక్ అనేది మన మొబైల్కి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు వాయిస్ అనేది గ్రీనరో మైక్ నుంచే వస్తుంది. సో దీని ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో ఒకసారి బయటికి వెళ్ళి కూడా నేను టెస్ట్ చేసి చూపిస్తాను. కానీ ఇప్పుడు ఆల్రెడీ చీకటి అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు డైరెక్ట్ లైవ్ మన ఇంట్లో ఎలా వస్తుంది వాయిస్ అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇప్పుడు డైరెక్ట్ లైవ్ రికార్డింగ్ చేస్తున్నాము.
సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా బయట మనము ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఒకసారి రికార్డ్ చేసి చూపిస్తాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది. సో ఇప్పుడు ఇక ఫైనల్గా ఈ మైక్ క్వాలిటీ అయితే నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ రవి, నాకు ఇచ్చినందుకు ఈ గిఫ్ట్ మనకి యూట్యూబ్ ఛానల్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు ఇక ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీతో కలుస్తాను. అందాక బాయ్ బాయ్.